బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మా మంచి నాన్న. ఇంట్లో ఫైల్ సర్దుకుంటున్న తండ్రిని, రోజుకు నీ సంపాదన ఎంత నాన్న అని అడిగాడు చిన్న. ఆ ప్రశ్న విని ఉలిక్కిపడ్డాడు తండ్రి. చుర్రుమని కాలింది. వీడెంత లేడు, వీడేంది పిచ్చి ప్రశ్నలు అనుకున్నాడు మనసులో. చెప్పు నాన్న, పోనీ గంటకు ఎంత ఇస్తారో ఆఫీసులో అదన్నా చెప్పు అని మళ్ళీ అడిగాడు చిన్న. అతి కష్టం మీద కోపాన్ని ఆపుకుంటూ, గవర్నమెంట్ ఆఫీసుల్లో రోజు జీతాలు ఇస్తారా? నెలకు 18,000 వస్తాయేమో. ఇకపో, 9 అవుతోంది, పోయి పడుకో గట్టిగానే కసిరాడు తండ్రి. అయినా చిన్న వదలలేదు. ఒక్కరోజుకు ఎంత వస్తుందో అది చెప్పు నాన్న, అప్పటిదాకా నేను పడుకునేదే లేదు అన్నాడు మొండికేస్తూ. వీడు ఏదో ఒకటి చెప్పేదాకా వదిలేలా లేడు అనుకుంటూనే, రోజుకు 600 వస్తాయేమోరా అన్నాడు. వెంటనే చిన్న తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొని, నాన్న ప్లీజ్ నాకు 50 రూపీస్ అప్పివ్వవా అర్జెంటుగా, కావాలంటే వడ్డీ తీసుకో అని అడిగాడు. 50 రూపాయలు అప్ప, దానికి వడ్డీ ఇస్తావా? ఎల్కేజీ కొంకవి, డబ్బులతో నీకేంట్రా పని? స్కూల్లో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇంట్లో? ముందు నాకు తెలియాలి అంటూ విసురుగా వంటింటి వైపుకు వెళ్ళాడు. అరగంట గడిచిన తర్వాత ఇంట్లో ఆవేశాలు చల్లారాయి. తన దురుసుతన ప్రవర్తనకు తండ్రిలో పశ్చాత్తాపం మొదలైంది. చిన్న పడుకుని గదివైపు చూశాడు. 10 ఏళ్ళు కూడా నిండని కొడుకుని చూసి తండ్రి గుండె చిరువైంది. గిల్టీగా చిన్న పక్కకు చేరి, సారీరా, ఇందాక నేను నీతో అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. తోసేశానేమో కూడా కదా, వెర్రీ సారీ. ఇదిగో 50 రూపాయలు అంటూ చిన్నాకు అందించాడు. 50 నోటు చేతిలో పడగానే గబాన లేచి కూర్చున్నాడు చిన్న. తండ్రి ఇచ్చిన 50 నోటును దిండు కింద దాచిపెట్టుకుని ఉన్న మరికొన్ని నోట్లతో కలిపి లెక్క పెట్టే పనిలో పడిపోయాడు. చిన్న దిండు కింద నోట్లు చూసిన తండ్రికి మళ్ళీ కోపం తన్నుకు రాబోయింది. కానీ అదే క్షణంలో చిన్న గబాలను తండ్రిని గట్టిగా కౌగులించుకుని, థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ 50తో 600 అయిపోతాయి, ఇవన్నీ నీవే అన్నాడు చిన్న. చిల్లర నోట్లన్నీ తన గుప్పెట్లో మూసిపట్టుకుని చిన్న వంక అయోమయంగా చూశాడా తండ్రి. రేపు అమ్మ పుట్టినరోజు, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. అమ్మతో నాతో కలిసి గుడికి సినిమాకి వస్తున్నావు. ఫుల్ డే ఆఫీసుకు డుమ్మా, రేపటి జీతం ఇచ్చాగా, నువ్వు హ్యాపీగానే అంటూ చిన్న మాటలకు బెత్తరపోయి చూడటం తండ్రి వంతైంది. ఆఫీసు పనుల్లో పడి ఇంట్లో భార్య బిడ్డలను పట్టించుకోపోవటం తెలిసి సిగ్గుపడ్డాడు తండ్రి. మున్ముందు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.